కొనాలి నేనైతే. చూద్దాం. యాక్చువల్లీ మా వారిది ఐఫోన్, బట్ వాళ్ళ బ్రదర్ దగ్గర సెకండ్ హ్యాండ్ అయితే తీసుకున్నారనమాట. అది 13 ఎప్పుడో. వాళ్ళు తనకి చాలా ఇష్టం, సో అప్పుడు తీసుకున్నారు. అమ్మా మళ్ళీ ఫారెన్స్ వచ్చారు గైస్. ఈ ఫారెన్స్ ఎంతమంది వస్తున్నారో నిజంగా. మన వాళ్ళు వెళ్ళి అది చూస్తారా, వాళ్ళు వెళ్ళి మన ఇండియన్ మ్యాక్సిమం చాలామంది చూస్తూ ఉంటారు. ఇండియన్ విజిట్ చేయడంలో అయితే. నిన్న ఒక ఫారెన్స్కి వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ అయితే. ఒక 3-4 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో అంటే సెటిల్ అయిపోయారంట. పప్ప వెళ్ళిపోయాడమ్మా ఎక్కడికో. నేను వెళ్ళలేను నడుచుకుంటూ. పప్ప బయటకు వెళ్ళాడు. అది కూడా ఫారెన్స్ వెళ్ళిపోతున్నారు. అమ్మా మేడం లేరా, చూసారు అంత గాలి వేస్తుందో. మా అమ్మాయి బాబు ఇంత తిరిగి నాకు కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. ఓహో నాది 16 మొబైల్. 16 వచ్చి పడే అమ్మా బాబు మాట వినవే బాబు. 16 అండి. మా ఆయన వెళ్ళలేదుగా, అక్కడ ఎత్తుక్కుంటున్నారు ఎక్కడో పాపం. జున్నులా పప్ప వచ్చాడు. అవన్నీ ఆడకూడదు. నువ్వు గుగ్గలు కుక్క వచ్చింది, మళ్ళీ నేను కుక్కని తీసుకురానా. డాగ్ అదేగా చూపిద్దామా. మీరు బాధపడుతున్నాయి, మళ్ళీ తీసుకోండి టికెట్స్. నిజం చెప్పనండి, ప్రతి దగ్గర ఎంట్రన్స్లోని లాగేస్తున్నారు. నిన్న ఇక్కడ మీరు సెర్చ్ చేసి ఉంటే మైసూర్లో శాండ్ మ్యూజియం అని ఉంటుంది. అరే బాబా అందులో శాండ్ చాలా ఏదో చిన్న బొమ్మలు పెట్టారులే. నేను ఆల్రెడీ ఇది రిషిరం 321లో మైసూర్ మొత్తం మ్యాక్సిమం చూసాను, కానీ నాకు పెద్ద గుర్తుండ్రు చూసినవేమి. అక్కడ 60 రూపీస్ అన్నారు ఎంట్రన్స్ టికెట్. వెళ్ళిన ప్రతి దగ్గర 60, 50, 60, 70, 80 ఇదే రేంజ్. 10, 20 అలాంటివి ఏం లేవన్నమాట. మన మైసూర్ ప్యాలెస్ బయట నుంచి వీక్షించుకుంటున్నట్టుంది. తీస్తాంలేండి టికెట్స్, తీయకుండా సంపాదించినట్టున్నారు. సంపాదించలేదే, మొహం నిరాశతో వస్తుంది మా అయింది. పోయే ఎప్పుడు అయ్ తీ లే. పప్ప వచ్చాడు, అదిగో పప్ప దగ్గరికి వెళ్ళు. అదిగో వస్తున్నాడు పప్ప. అదిగో పిచ్చి విషయాలు చేస్తేనే నాకు నచ్చదు. నిరాశతో ఉండదు మా మొహాలు. జిన్నలేగు అదిగో పప్ప దొరికాయా. ఇది చూడ, ఇది దొరకలేదంట రైస్. ఏ ఊరండి అది? మైసూర్ అండి. మైసూర్ వచ్చాము. మైసూర్ ప్యాలెస్ అన్నమాట ఇది. మీకు యూట్యూబ్లో మనీ రాగానే నువ్వు ఒకటి మీ సార్ ఒకటి కొనుక్కొని మైనా. ఏం కొనాలండి? ఐఫోనా? యూట్యూబ్ మనీ రాగానే ఐఫోన్ కొనియాలా? సరిపోద్ది మాకు ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయ్యాక నిజంగా ఒకవేళ నేను మంచి పొజిషన్కి వెళ్తే యూట్యూబ్లో ఖచ్చితంగా మా వారికి కొనాలి అన్న డ్రీమ్ అయితే ఉంది నాకు. చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. ఎవ్రీ పర్సన్ అందరూ అనుకుంటారు యూట్యూబ్ ఎందుకు పెడతారని, వాళ్ళ ఫైనాన్షియల్ వరకు పెడతారనమాట. నీకు ఈ లోకంలో ఏది మనం వద్దు అని ఒక డబ్బుని తప్ప ఇస్తూనే ఉండాలి. రావాలి ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే ఇంకా కష్టపడుతూనే సంపాదించాలంటూనే ఉంటారు. యూట్యూబ్లో ఎంత మనీ వస్తాయి మీకు? అసలు నాకు ఇంకా మనీయే రాలేదండి. నాకు ఇంకా మానిటైజేషన్ ఇంకా పెండింగ్లో ఉంది. నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను 4 months బ్యాక్. 5 months అయినట్టుంది. 5 months అంతే. వస్తే వస్తే అని చెప్తున్నాను అనమాట. ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా రాలేదు కాబట్టి లేదు, బయట నుండే చూపిస్తున్నాను. ఏంటంటే మీకు బోర్ కొట్టచ్చు, లోపలికి వెళ్తాం కదా. వాళ్ళు టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు మా వారు. వెళ్తాం, ఎందుకంటే టికెట్స్ కౌంటర్ బయట అనమాట. బయట నుండి వచ్చి జున్ను మళ్ళీ ఇలాంటి పిచ్చిగా చేస్తే నాకు నచ్చదు. హాయ్ సురేష్, వెళ్ళిపోయినా హాయ్. మైసూర్, అవునండి మైసూర్. బాబా వెళ్తావా ఇప్పుడు? బాబా వెళ్తావా? వెళ్దాం తీసుకెళ్తుందా.